ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రుతానుమానజన్మానౌ సామాన్యవిషయౌ యతః ప్రత్యయావక్షజో వశ్యం విశేషార్థో నివారయేత్. ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే తత్వమసి అని శృతి చెప్పినప్పటికీ, మనం విన్నప్పటికీ, మనకి దాని అర్థం తెలిసినప్పటికీ మనకి ఆ అనుభవము కలుగుటలేదు. నేను ఆ పూర్ణ ఆత్మస్వరూపుడను అనే అనుభవము కలుగుటలేదు అంటే అర్థం ఇంకా ఏదో సంథింగ్ ఎల్స్, ఇంకేదో స్టెప్ ఆర్ స్టెప్స్ మిస్సింగ్గా ఉన్నాయి అని పూర్వపక్షం. అనుభవం కలుగుట్లేదు. ఇక్కడ పోటీ రెండింటికి మధ్యన ఒకటి, నేను ఉన్నాను, సద్రూపుడనై ఉన్నాను, అది తత్వమసి. తత్ అంటే సత్. తత్వమసి అన్న సందర్భంలో తత్ అంటే సత్. నీవు అది అయి ఉన్నావు అంటే నీవు ఆ అఖండ సద్రూపుడవై ఉన్నావు అని అర్థం. ఆ సత్ అది ఒక అనుభవము, అది ఒక జ్ఞానము. అది విన్నప్పుడు ఆ జ్ఞానం కలిగింది. వీటికి సహజంగా నేను కర్తను, భోక్తను అనే జ్ఞానం వీడిలో ఉన్నది. అది కూడా జ్ఞానం అనండి, అనుభవం అనండి, జ్ఞానమే కూడాను. వీళ్ళకి అలా పెద్దలు అలా చెప్పి పెట్టారు. సొసైటీ కూడా అలాగే చెప్పింది, శాస్త్రం కూడా అలాగే చెప్తూ ఉంటుంది. కర్మ విధుల్లోకి వెళ్తే చెప్పినట్టుగా అనిపిస్తుంది, చెప్పదు కానీ చెప్పినట్టు అనిపిస్తుంది. అగ్నిహోత్రం చేయాలి అంటే నువ్వు కర్తవని చెప్పినట్టే అయింది కదా, అలాగనమాట. కాబట్టి రెండు ప్రత్యయముల మధ్య పోటీ. ప్రత్యయం అంటే రెండు థాట్ ప్రాసెసెస్ ఆర్ చాలామంది టూ ఐడియాస్ కింద తీసుకుంటారు. దే ఆర్ టూ ఐడియాస్ ఆల్సో. ముందు ఆ టూ ఐడియాస్లో ఒక ఐడియాని పక్కన పెట్టి ఏది కరెక్ట్ ఐడియాయో మనం లోతుగా తెలుసుకుంటే అది ఐడియా లెవెల్ దాటి అనుభవం లెవెల్కి వెళ్తే దాన్ని ఆత్మసాక్షాత్కారము అని అంటారు. కాబట్టి ఇక్కడ ప్రత్యయముల లెవెల్లో చర్చ చేస్తూ ఉన్నాము. ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే, విన్నామండి, మాకు అనుభవానికైతే వచ్చుటలేదు. విషయం తెలిసింది, వాక్యార్థజ్ఞోపి, కానీ అనుభవము కొరబడుచున్నది. కాబట్టి ఏదో సంథింగ్ మిస్సింగ్. ఆ మిస్సింగ్ సప్లై చేస్తాడు. ఏమిటి ఆ సప్లై చేసేది? ఏమిటంటే ప్రసంఖ్యానము, అంటే జపమును చేయుము అని. జపం చేయమని, తత్వమసి అనేది జపం చేయమని. వాళ్ళు కర్మ వాళ్ళు చేసే జపాలు వేరే ఉంటాయి, ఉపాసకులు చేసే జపాలు వేరే ఉంటాయి, వేదాంతులు చేసే జపం ఇది. సచ్చిదానందోహం అని జపం చేస్తూ ఉండడం. అలా చెయ్యి అని పూర్వపక్షం. జపం తెలియనప్పుడు జపం చేసుకో అని పూర్వపక్షం. ఆ పూర్వపక్షాన్ని సమర్థిస్తున్నాడు. ఎందుకండి జపం చేయడం? ఎందుకండి? తత్వమసి అని చెప్పిన వెంటనే తెలుస్తుంది కదా, తెలియాలి కదా. మళ్ళీ ఈ జపం ఏమిటి మధ్యలోనూ అని ప్రశ్నకి వాడు సమాధానం ఏం చెప్తాడంటే, పూర్వపక్షాన్ని నిలబెట్టాలంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం ఏమిటంటే, చూడు, రెండు ప్రత్యయములు గలవు. తత్వమసి అనే వాక్యం వల్ల కలిగిన ప్రత్యయము, వాడికి స్వతహాగా ఉన్న ప్రత్యయము నేను కర్తను, భోక్తను. రెండింటికి విరోధం. సత్ అయితే కర్తాభోక్త అవ్వదు, కర్తాభోక్త అయితే సత్ అవ్వదు. ఈ రెండు ప్రత్యయాలు ఉన్నాయి. దీంట్లో ఏది ప్రస్తుతం, ఏది నిలబడుతోంది అంటే నేను కర్తాభోక్త అనే ప్రత్యయమే నిలబడుతోంది. అహం బ్రహ్మాస్మి అని, తత్వమసి అంటే అహం బ్రహ్మాస్మి అనే, అది వీగిపోతోంది. కాబట్టి జపం చేస్తే పరిస్థితి రివర్స్ అవుతుంది అని పూర్వపక్షం. ఇదంతా పూర్వపక్షం, వినడానికి చాలా బాగుంటుంది. ఏమండి, దాన్ని బలపరుస్తున్నారు. ఎలాగంటే, చూడవయా, తత్వమసి అన్నది సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానం. ఈశ్వరుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు అని ఎక్కడో విన్నాడు వీడు.
భోజనానికి కూర్చున్నాడు. ఆ ప్లేటు కింద పడిపోయి అదంతా మట్టిలో పడిపోయింది, అన్నం అంతా, ఫుడ్ అంతా. ఇప్పుడు ఫుడ్ అంతా మట్టిలో పడిపోయింది, ఆకలి వేస్తోంది, నాకు ఇబ్బంది వచ్చింది అన్నది ఇమీడియట్గా కలిగేటువంటి ప్రత్యక్ష జ్ఞానం. ఏది చేసినా మేలే చేస్తాడు అన్నది సామాన్య జ్ఞానం. దీంట్లో ఏది బలంగా ఉంటుందంటారు? ఆ సామాన్య జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం కొట్టేస్తుంది. కాబట్టి కేవలం తత్వమసి అనేస్తే అయిపోదు పని. ఎందుకంటే తత్వమసి అని ఆ సత్ అది సర్వవ్యాపకము, సర్వమునకు సంబంధించిన సత్. అది నేను సతే, సర్వ ప్రాణులు సతే. అది సామాన్య జ్ఞానం. నేను కర్తను అనేది విశేష జ్ఞానం. ఇది ఈ విశేష జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రత్యక్షం నుంచి పుట్టింది కనుక నేను కర్తను అనే విశేష జ్ఞానము తత్వమసి అనే సామాన్య జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. కాబట్టి వీడికి తత్వమసి అని చెప్పేస్తే పని అవ్వదు. శ్రవణం వల్ల పని అవ్వదు. శ్రవణం అన్నా అదే అయింది, మననం అన్నా నిధిధ్యాసనం అన్నా అదే అయింది కదా. వాటి వల్ల పని అవ్వదు. వీడు జపం చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ జపం మీద వీడికి ఇంత పట్టుదల ఎందుకు అంటే కర్మవాసన అట్టిది. జపాన్ని కర్మలో వేశారు మీమాంసకులు. ప్రభాకర మిశ్రుడు వాళ్ళు ఈ జపము అనేటువంటి కర్మకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. దాన్ని కూడా కర్మ కిందే. జపము అలాంటిదే, పారాయణ అలాంటిదే. కుమారుల భట్టు వాళ్ళు వీటిని వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఈ పారాయణలు జపాలు. మీరు ఆలోచించండి, కర్మ చేయడం తప్పించుకునేటువంటి ఒక రకమైన లక్షణమే కదా పారాయణ చేయడం అంటే. అంతే కదా. జపం చేయడం అన్నా, ఇప్పుడు గాయత్రి హోమం చేయమంటే జపం చేస్తాడు. ఏది తేలిక? జపం తేలిక అని. దిస్ ఈజ్ హౌ కుమారుల భట్ట ఎట్సెట్రా లుక్ అట్ ఇట్. దే లుక్ ఇట్ డౌన్. ఈరోజు ప్రభాకర మిశ్రుడు బహుశా వీళ్ళు ఈ మీమాంసక వర్గం వాళ్ళు జపానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారనుకుంటా. మొత్తానికి ఆ ధోరణి, ఎక్కడ ధోరణి అది. ప్రసంఖ్యానము ఉండాలి. ప్రసంఖ్యానము అంటే జపం. ఎందుకంటే తత్వమసి విన్న వెంటనే కలిగే సామాన్య జ్ఞానమును అహం కర్త అహం భోక్త అనే విశేష జ్ఞానము త్రోసిపుచ్చుచున్నది కనుక జపము కావాలి. త్రోసిపుచ్చుతుంది కూడా. ఎప్పుడూ కూడా సామాన్య జ్ఞానాన్ని విశేష జ్ఞానం త్రోసిపుచ్చుతుంది. ఇది వ్యాకరణ నియమం. అది ఇక్కడ కొట్టుకొస్తారు. అక్కలది మీమాంసకులకి ఉన్నది అలాగా. మీమాంసకుల దృష్టాంతం ఏంటంటే ఆహవనీయే జుహోతి, అది సామాన్యం. ఎప్పుడు హోమం చేసినా ఆహవనీయ అగ్నిలో చేయాలి. 3 అగ్నులు ఉంటాయి, ఒకదాని పేరు ఆహవనీయం, దాంట్లో చేయాలి. కానీ అశ్వమేధంలో పదే పదే జుహోతి అన్నది దానికి అపవాదము. అంటే ఆ గుర్రం అడుగు పెట్టిన చోట నిప్పులు పెట్టి అక్కడ హోమం చేయాలి. ఆహవనీయ అగ్నిలో చేయడం కాదు, అది అలా ఉంటుంది, ఇక్కడ హోమం చేయాలి అని. అది దానికి ఇది అపవాదం. కేవలం అశ్వమేధ యోగంలో మాత్రమే ఆ రకంగా అది అపవాద విశేష శాస్త్రం. ఎప్పుడు కూడా విశేష శాస్త్రము అపవాద శాస్త్రాన్ని బాధిస్తుంది. అది రూల్. అది జనరల్ రూల్ అండ్ ఎక్సెప్షన్, విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎక్సెప్షన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జనరల్ రూల్. ఎక్సెప్షన్ లేనప్పుడు జనరల్ రూల్ వర్తిస్తుంది, ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఎక్సెప్షనే వర్తిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే. కాబట్టి ఇక్కడ సామాన్య జ్ఞానము తత్వమసి అంటే అహం బ్రహ్మాస్మి, ఇది సామాన్య జ్ఞానం. ఆ తత్వమసి మహావాక్యం విన్న వెంటనే కలిగిన జ్ఞానం. అహం కర్త అన్నది విశేష జ్ఞానం. అంటే అహం బ్రహ్మాస్మి అన్నది సర్వవ్యాపకమైన బ్రహ్మకి సంబంధించిన జ్ఞానం, సామాన్య జ్ఞానం. నేను ఈ దేహము, ఇంద్రియములు, ఈ మనస్సు, నేను కర్తను అన్నది విశేష జ్ఞానం. ప్రత్యక్షంగా పుడుతోంది. కాబట్టి ఈ విశేష జ్ఞానము ఆ వచనం వల్ల పుట్టేటువంటి సామాన్య జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. కాబట్టి ప్రసంఖ్యానం అవసరమవుతుంది అని పూర్వపక్షం. ఓకే. శ్రుతానుమాన జన్మానౌ సామాన్య విషయౌ యతః ప్రత్యయావక్షజో వశ్యం విశేషార్థో నివారయేత్. శ్రుతానుమాన జన్మానౌ
సామాన్య విషయౌ యతః ప్రత్యయౌ అక్షజః అవశ్యం విశేషార్థః నివారయేత్ యతః ఎందువలనైతే శ్రుతానుమానజన్మానౌ శబ్ద ప్రమాణము నుండి అది శృత, అనుమాన ప్రమాణము నుండి అంటే పొగను చూసి నిప్పును ఊహించుట. ఓకే, అది కూడా సామాన్యంలోకి వస్తుంది, అది విశేషంలోకి రాదు, అది కూడా సామాన్యంలోకి వస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ పోగుంటే అక్కడక్కడ నిప్పు అని ఎత్ర ఎత్ర ధూమస్తత్ర తత్ర వన్నీ వ్యాప్తి జ్ఞానం, అది సామాన్యంలోకి వస్తుంది. తత్వమసి కూడా సామాన్యంలోకి వస్తుంది. కాబట్టి శబ్ద ప్రమాణం నుంచి పుట్టిన, అనుమాన ప్రమాణం నుంచి పుట్టినటువంటి సామాన్య విషయవు, సామాన్యమైన అర్థము విషయముగా గల, సామాన్యమైన అంటే అన్నిటికీ సమానంగా వర్తించే అర్థము ఆ ప్రత్యయానికి విషయము అని అర్థం. సామాన్య విషయవు అటువంటి ప్రత్యయములు నేను మీకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ప్రత్యయం అంటే జ్ఞానం, అది విన్న వెంటనే కలిగే జ్ఞానం, దాన్ని ప్రత్యయము అంటారు. బుద్ధి ఎందుకు కలుగుతుంది కదా, అదే మస్తిష్కంలో కలిగే జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని ఎవడూ ప్రత్యయమని అనడు, వీటినే ప్రత్యయములో ఉంటారు. ఇప్పుడు ఏమైపోయింది, తత్వమసి అన్నది ఒక ప్రత్యయము అనే అవస్థలో ఉంది. అందుగురించే ఈ మొత్తం మీమాంస అంతా, ఈ సమస్య అంతా అక్కడి నుంచి వచ్చింది. పర్వతో వన్హిమాన్ ధూమాత్ అనుమానజన్య ప్రత్యయము, నేను కర్తను, ఇది అనుమానజన్యమా, ఇది ప్రత్యక్షజన్య ప్రత్యయము. ఈ ప్రత్యయం ఆ ప్రత్యయాన్ని, అలాంటి ప్రత్యయాన్ని కొట్టిపారేస్తుంది అని చెప్తాడు. ఎందుకంటే అనుమానం అనేప్పటికీ మీరు ఆ వ్యాప్తి జ్ఞానము, దట్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ స్టెప్. అలా కంటితో అలా చూసేసి తెలుసుకున్నట్టు కాదు, కంటితో చూసి వ్యాప్తి జ్ఞానాన్ని అన్వయించి తెలుసుకున్నది అనుమానం. అండ్ దట్టు అంటే ఒక వ్యవధానం అధికంగా ఉన్నది. అంతేకాకుండా అది సామాన్యానికి సంబంధం, ఎక్కడెక్కడ పొగ ఉన్నదో అనే సామాన్యము దాని సబ్జెక్ట్ మ్యాటర్, విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్. అటువంటి ప్రత్యయము, ఈ రెండు రకాల ప్రత్యయాలు, అనుమాన ప్రమాణజన్య ప్రత్యయము, శబ్ద ప్రమాణజన్య ప్రత్యయము. ఈ రెండు రకముల ప్రత్యయములకు విషయం ఏదై ఉంటుంది, సామాన్యమై ఉంటుంది. అటువంటి ప్రత్యయములను అక్షజ అంటే ప్రత్యయౌ ద్వితీయ ద్వివచనం, ప్రత్యయములను అక్షజ ప్రత్యక్ష ప్రమాణము వల్ల పుట్టే విశేషార్థ, ఒక విశిష్టమగు అర్థము విషయముగా గల ప్రత్యయము అవశ్యం తప్పనిసరిగా నివారయే త్రోసిపుచ్చును. అది వాడికేమో అనుభవంలో కర్తాభోక్త అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. అందరూ అలా చెప్తారు, వాడు అదే ఆ విధంగానే జీవిస్తూ ఉంటాడు, ప్రత్యక్షంగా అలా ఉంటుంది. మీరు వచ్చి మొత్తం సకల జగత్తుని కూడా చుట్టేసేటువంటి ఓ సత్యాన్ని తీసుకొచ్చి వాడి ముందు తత్వమసి అని పెడితే, ఈ అహంకర్తాభోక్త అనే ప్రత్యయము ఆ సామాన్య జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. మరి అలాగా అంటే జపం చేయాలి, ప్రసంఖ్యానం మీరు మధ్యలో పెట్టాలి, శ్రవణం చేసేసి దులిపేసుకు తక్కపోతే పని అవ్వదు అని పూర్వపక్షం. ఇదంతా పూర్వపక్షమే. ఈ పూర్వపక్షం చూస్తుంటే ఇదేదో ఆచార్యులు మనకి సమాజంలో వేదాంతం చదువుకునే వాళ్ళ మజ్బూరీ ఏదైతే గలదో దాన్నే పట్టుకుని ఆయన దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారని మీకు తెలియట్లేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దీని నుంచి బయటపడడం ఎలాగా, ఇప్పుడు ఈ సమస్య ఉంది కదా, తత్వమసి అని శాస్త్రం చెప్తోంది, అహం కర్తాభోక్త అని వీడి ప్రత్యక్షజన్య జ్ఞానము, ఈ రెండింటికి పోటీ పడింది. ఈ పోటీలో ఈ ప్రత్యక్ష జ్ఞానమే నిలబడుతోంది, శాస్త్రజ్ఞానము వీగిపోతుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించాలా అక్కర్లేదా? నేను మెచ్చుకుంటా పూర్వపక్షాన్ని. ఎందుకంటే పూర్వపక్షంలో ఒక సమస్యని పరిశీలించి దానికి పరిష్కారాన్ని వాడికి చేతనైన పద్ధతిలో చూపిస్తున్నాడు.
వాడికి ఏం దొరికిందంటే ప్రసంఖ్యానం దొరికింది. కర్మవాసన కదా. మ్యాథమెటిక్స్ పరీక్ష ఉంది, అది బాగా కష్టపడి చదువుకుని పాస్ అవ్వాలి. వాడు ఆ పని చేయడు, సుందరకాండ సప్తసర్గ పారాయణ చేస్తానంటాడు. ఎందుకంటే సుందరకాండ సప్తసర్గ పారాయణ చేస్తే హనుమంతుడు చాలా ప్రీతుడై మనకి శుభమును చేస్తాడు. ఏమిటా శుభము? మ్యాథమెటిక్స్లో మార్కులు వచ్చుట. అలాగేదో పెడతాడు దానికి. ఆ కర్మవాసన అలా ఉంటుంది. కర్మవాసన పక్కన పెట్టి నువ్వు చక్కగా పరీక్షకి బాగా చదువుకో, ట్యూషన్ మాస్టర్ని పెట్టుకో. ఈ నెల రోజులు ఈ సప్తసర్గ పారాయణ ఇదేం తెలియదు కాదు, 2 నెలలు ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుని వాళ్ళు హోనం అయినా పర్వాలేదు చదువుకో, పరీక్ష బాగా అది పట్టుకోడు. మొత్తానికి తత్వమసి మాకు వింటున్నాం కానీ మాకేం తెలియట్లేదంటే జపం చేయమంటాడు. మొత్తానికి సమస్యను గుర్తించాడు. సమస్యను గుర్తించి అందుకు మెచ్చుకోవాలి. నేను కొంచెం చేదస్తంగా చెప్తున్నా, మీరు ఓపిక పట్టండి. మీరు విద్వాంసులని నాకు తెలుసు, అయినా ఓపిక పట్టండి. సమస్యను గుర్తించి దానికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈ సమస్యని గుర్తించారా లేదా నేను ఎరగను, సమస్యను గుర్తించినట్టు కనపడదు, కానీ ఈ మజ్బూరీ అయితే ఉంది. మజ్బూరీ అంటే తెలుసు కదా మీకు, అదైతే ఉంది. వీళ్ళు దీని నుంచి ఇంకో రకంగా వెళ్ళిపోయారు. దానికి అది ఇంకో మార్గం. ఇక్కడ పాపం వీడు జపం ఉంటున్నాడు ఎంతసేపటికి. మన వాళ్ళు ఇంకో రకంగా ఏం చేశారంటే, మన వాళ్ళు ఏమన్నారంటే ట్రెడిషన్ అని పెట్టారు. నువ్వు తత్వమసి అంటున్నావు, అది నాకేమీ తెలియట్లేదు, నువ్వు ఎందుకు అంటున్నట్టు, నేను ఎందుకు వింటున్నట్టు, నాకేమో అనుభవానికి రావట్లేదు, నాకున్న అనుభవం అహంకర్త అనే అనుభవమే ఉన్నది. మరి నువ్వు అంటున్నావు, నేను వింటున్నా ఎందుకు ఇది అంటే ట్రెడిషన్ అంటాడు. అంటే జపం అనడానికి బదులుగా ట్రెడిషన్ అంటాడు. వాట్ ఈజ్ ట్రెడిషన్? ఇక్కడ వీడు జపాన్నే ఉపాయంగా చెప్పాడు ఈ మజ్బూరి నుంచి బయటపడడానికి. మనం ఇంకొక పద్ధతిలో ట్రెడిషన్ని ఉపాయంగా చెప్పాడు. జపం కూడా ట్రెడిషన్ లాంటిదే, సంథింగ్ సిమిలర్ టు దాట్. వాట్ ఈజ్ ట్రెడిషన్? నేను ఈ ట్రెడిషన్ అనే వాళ్ళని నేను అడగదలుచుకున్నాను. వాట్ ఈజ్ ట్రెడిషన్? నన్ను ఎవరో అన్నారు నువ్వు ట్రెడిషనల్గా కనపట్టలేదని. నేను అన్నాను ఎస్ అన్నాను. ఐ అడ్మిట్ టు దట్ డిఫెక్ట్. ఆ దోషాన్ని నేను అడ్మిట్ చేస్తున్నాను. నువ్వు చెప్పు నాకు ట్రెడిషన్ అంటే ఏమిటో చెప్పు అంటే, వాడికి ఎప్పుడైనా పరిశీలిస్తే కదా ట్రెడిషన్ అంటే ఏమిటో తెలుసిన, కల్టివేషన్ ఆఫ్ మెమొరీ, అది ట్రెడిషన్. అంతే కదా, మెమొరీని కల్టివేట్ చేసుకోవటం. అంటే వాళ్ళ శ్లోకాలు, నేను ఈ శ్లోకానికి నేను ఈ అర్థం చెప్తే వాళ్ళకేమో ఇంత పొడుగు కోపం వచ్చింది వాళ్ళకి. అంటే పరాశరుడు, ఆయన కొడుకు శక్తి, ఆయన కొడుకు వ్యాసుడు, ఆయన కొడుకు శుకుడు, ఆయన శిష్యుడు గోవిందుడు, లేకపోతే గౌడపాదుడు, ఆయన శిష్యుడు గోవిందుడు, ఆయన శిష్యుడు శంకరుడు, ఆయన శిష్యుడు ఫలానా వారి శిష్యుడు మా గురువు గారు, ఆయన శిష్యుడు నేను, మేమందరం తత్వమసి అని చెప్తున్నాము. అంటే జపం చేసినట్టే అయింది కదండి. కల్టివేషన్ ఆఫ్ మెమొరీ. అయితే ఇటువంటి ట్రెడిషన్ అవసరమా కాదా? అవసరం. ఇప్పుడు మీరు హై స్కూల్లో చేరారనుకోండి, ప్రైమరీ స్కూలు మెమొరీ అంతా కల్టివేట్ చేసుకుని హై స్కూల్లో జాయిన్ అవుతారు. హై స్కూల్ సబ్జెక్ట్ అంతా మెమొరీ కల్టివేట్ చేసుకుని ప్రీ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. అవునా? నేను ఒకసారి వెర్నియర్ క్యాలిపర్స్ అని ఉంటుంది, దాని మెజర్మెంట్ నాకు సరిగ్గా రాలేదు. సమ్హౌ ఐ ఫెయిల్డ్ టు డూ ఇట్ ప్రాపర్లీ. ఆ లెంగ్త్ ల్యాబొరేటరీలో మాస్టర్ వచ్చారు, కొంచెం ఆయన కోప స్వభావం. నన్ను చూడగానే వీడు గడిదిలాగా కనబడ్డాడు. వీడు ఇక్కడ ఎందుకున్నాడు, వీడు అక్కడెక్కడ బయట గేదెలు కాసుకుంటూ ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడు ఏమిటని ఆయనకి అలాంటి డౌట్ ఏదో వచ్చి ఉంటుంది. ఏమిటి ఆ లెంగ్త్ వచ్చిందా అన్నాను. రాలేదండి నాకు, ఇది ఫస్ట్ లైన్ ఉందా, సెకండ్ పార్ట్ అది కుదరలేదు. అరే వెర్నియర్ క్యాలిపర్స్ పట్టుకోవడానికి నువ్వు నీకు తెలియలేదు, నువ్వు ఎందుకు పనికొస్తావు రా అని అడిగాడు. నేను అన్నాను పోలండి, అది సరే దీని సంగతి ఏమిటో చెప్పండి అన్నా. ఆయన చెప్పాడు, అది సెట్ అయింది. కాబట్టి ట్రెడిషన్ అంటే ఏమిటి? ఆ నాలెడ్జ్ అవసరమే కదా.
మీకు మెమరీ కల్టివేట్ చేయలేకపోవడం చేతనే ఆయన వల్ల నేను మాట పడాల్సి వచ్చింది. మెమరీ కల్టివేషన్ సరిగ్గా లేక, అంతకుముందు చేసింది సరిగ్గా కల్టివేట్ కాలేదు. కాబట్టి మెమరీ కల్టివేట్ చేయాలి. దట్ ఈజ్ యూ నీడ్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ. ఆల్ మెకానికల్ థింగ్స్లో కల్టివేషన్ ఆఫ్ మెమరీ చాలా ముఖ్యం. ఆల్ మెకానికల్ థింగ్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడము, లేకపోతే డబ్బు సంపాదించడము, జీతం తెచ్చుకోవడము, పనులు, వీటన్నింటిలోనూ కల్టివేషన్ ఆఫ్ మెమరీ అవసరం. లేకపోతే ఏరోప్లేన్ నడపడము, సైకిల్ నడపడము, బస్సు నడపడము, వాటన్నింటిలోనూ కల్టివేషన్ ఆఫ్ మెమరీ అవసరం. మ్యాథమెటిక్స్ పాఠం చెప్పడం, అది కూడా ఒక మెకానికల్ యాక్షన్, ఒక స్కిల్ఫుల్ యాక్షన్ కదా. పాఠం చెప్పడం విద్యార్థులకి, ఇది వీటన్నింటిలోనూ కల్టివేషన్ ఆఫ్ మెమరీ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు మీరు తత్వమసీని జపం చేసినా, లేకపోతే ట్రెడిషన్ అని ఇలా పెట్టినా, మీరు దాన్ని కల్టివేషన్ ఆఫ్ మెమరీలో పెట్టారు. ఓకే, ఇక్కడ సమస్య ఏమిటంటే బాహ్య విషయముల యందు కల్టివేషన్ ఆఫ్ మెమరీ, ట్రెడిషన్ అది జప అంటే రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ హ్యాజ్ ఎ వాల్యూ. బట్ అధ్యాత్మమునందు వాట్ ఈస్ ది పొజిషన్? అధ్యాత్మంలోకి వచ్చేప్పటికి వాట్ ఈస్ ది పొజిషన్? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని యు లుక్ అట్ యువర్ బాడీ. ఓకే, వెన్ యూ లుక్ అట్ యువర్ బాడీ, ఆ బాడీ నిన్నటి బాడీ కాదు. అది ఆ ప్రత్యయము, అది నిన్నటి ప్రత్యయం కాదు. అది ఎవర్ ఫ్రెష్. అది బాడీ ఈజ్ ఎవర్ న్యూ. అది ప్రతి క్షణము కొత్తయే. యు లుక్ అట్ యువర్ మైండ్, ఇట్ ఈజ్ నాట్ యెస్టర్డేస్ మైండ్. ఇట్ ఈజ్ ఎ న్యూ మైండ్. ఇట్ ఈజ్ ఎ న్యూ థాట్. ఇట్ ఈజ్ ఎవర్ చేంజ్ఫుల్. శ్వాస, ఇట్ ఈజ్ నాట్ యెస్టర్డేస్ శ్వాస. ఇట్ ఈజ్ ఎ న్యూ శ్వాస. ఈ సత్యాన్ని విస్మరించి నిన్న చేసిన సూర్య నమస్కారం లాంటిదే ఈవేళ చేస్తున్నాను అని మీరు అనుకుంటే యూ విల్ నెవర్ నో వాట్ ఈస్ ది రియల్ సూర్య నమస్కార. నిన్న శ్వాసను అబ్జర్వ్ చేశాను, అదే ఈవేళ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే యూ విల్ నెవర్ నో వాట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ శ్వాస. దాంట్లో ఉండే సీక్రెట్ మీకు తెలియదు. మనస్సు యొక్క చలనము, దాని లక్షణము, అది మీకు ఎన్నడూ అనుభవానికి రాదు, తెలియదు. ఆ సాక్షిభావము పరిపూర్ణం కాదు. అధ్యాత్మంలోకి వెళ్ళేప్పటికీ మెమరీని పక్కన పెట్టాలి. ఫ్రెష్నెస్ అండ్ ఓపెన్నెస్సే ఫ్రెష్నెస్ అవుతుంది. మైండ్ ఈజ్ ఓపెన్ అండ్ దేర్ ఫార్ ఫ్రెష్. మైండ్ ఈజ్ నాట్ బర్డెన్డ్ బై మెమరీ. అది అధ్యాత్మంలో అవసరం. కాబట్టి మీరు తత్వమసి అని వినేటప్పుడు మీరు మీ వెండల్లో దోషం వచ్చింది. మీరు ఆ కర్తృత్వ భావన అన్ని పెట్టుకుని, ఆ సంసారం అంతా మనస్సులో పెట్టుకుని మీరు వింటున్నారు. మీ సంసారం మెమరీ కాదు. నా భార్య, నా పిల్లలు, అదంతా మెమరీ కాదు. అది వితౌట్ మెమరీ సంసారం లేదు. తెలుసా మీకు? దీని మీద సినిమాలు వచ్చాయి మా చిన్నప్పుడు. వాడు హీరోయిన్ కొడుకు కారులో వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు. హీరోయిన్ కొడుకు బాగానే ఉంటారు. వీడికి దెబ్బలు తగులుతాయి, హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇక్కడ బండాన ఒకటి తెల్లటి గుడ్డ కడతాడు, దానికి ఎర్రటి మచ్చ ఒకటి ఉంటుంది, అంటే అక్కడ దెబ్బ తగిలింది అనమాట. మిగతా అంతా చక్కగా దివ్యంగా ఉన్నాడు. హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడు. భార్య దగ్గరికి వెళ్తే నువ్వెవరని అడుగుతాడు. మెమరీ లాస్. అప్పుడు డాక్టర్ గారు, మీకు తెలిసి కదా, అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే బ్రెయిన్ దెబ్బతిందండి అంటారు. మరి దీనికి ఉపాయం ఏమిటంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏదో వచ్చి మళ్ళీ దానికి అలాంటి సెంటిమెంట్ ఏదో పెట్టి మళ్ళీ వీడు షాక్ తిన్నప్పుడు మళ్ళీ మెమరీ వస్తుంది. అలాగే ఉంటుందా కదా? కాబట్టి వితౌట్ మెమరీ దెర్ ఈజ్ నో ఫ్యామిలీ. కర్తాభోక్త అనేది ఉండదు. కాబట్టి ఈ మెమరీ అలా కల్టివేట్ చేసి పెట్టుకుంటారు. ఈ జపము అన్నది కూడా అలాంటిదే. మీకు 108 చేశారంటే మెమరీ లేకపోతే 108 ఉండదు. దేర్ ఫార్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ, దట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ట్రెడిషన్. అంచేత నాకు తెలుసు, నేను చాలా కాంట్రవర్షియల్ రిమార్క్ ఒకటి పాస్ చేస్తున్నానని తెలుసు. ఇవాళ గురు పూర్ణిమ కూడా.
కాబట్టి మీరు ఈ ట్రెడిషన్ అనే హ్యాబిట్ విచ్ ఈజ్ బట్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ, ఆ మెమరీని కల్టివేట్ చేసుకోవటం అదే ట్రెడిషన్. దీన్ని అలాగే పెట్టుకుని దాని చుట్టూ శ్లోకాలను అల్లుకుని, వీళ్ళు అల్లిన శ్లోకాలే కదండి, అల్లుకుని వాటినే వల్లించుకుంటూ ఆ ట్రెడిషన్ పేరుతో మీరు అలాగే ఉండిపోయినట్లయితే మీరు ఆత్మస్వరూపాన్ని ఎన్నడూ తెలుసుకోనలేరు. ట్రెడిషన్ నాట్ ఓన్లీ ఇట్ డజంట్ హెల్ప్ ఇన్ ది రియలైజేషన్ ఆఫ్ ది సెల్ఫ్, బట్ ఆల్సో ఇట్ బికమ్స్ ఎ హిండ్రెన్స్ ఇన్ ది రియలైజేషన్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే వీడు ట్రెడిషన్ తిరుగుతున్నాడని మీరు అనుకోవద్దు. ఐఎమ్ నాట్. ఇప్పుడు వ్యాకరణం శబ్దాధికారం చదవాలంటే పంచసంధులు సంజ్ఞా పరిభాష లేకపోతే వీడు శబ్దాధికారం ఏం చదువుతాడండి? అసలు ముందు అది గట్టి పడితే తర్వాత శబ్దాధికారం. అక్కడ కల్టివేషన్ ఆఫ్ మెమరీస్ ఇట్ వర్క్స్ దేర్. అక్కడ ట్రెడిషన్ కూడా ఉంటుంది. పాణిని, కాత్యాయనుడు, పతంజలి, అది ట్రెడిషన్. మన గురువు గారు మనం చదువుకుంటున్నాం, ట్రెడిషన్ అది కూడా ఉంటుంది. మీరు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం తత్వమసి దగ్గరికి ట్రెడిషన్ పట్టుకొస్తే అది వర్కౌట్ కాదు. మనకున్న మజ్బూరీ ఏదైతే గలదో, అంటే తత్వమసి అని శాస్త్రం చెప్తుంది, అహంకర్తాభోక్త అనే నాకు అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఇబ్బందికి పరిష్కారము ట్రెడిషను కాదు, జపము కాదు, ఏమీ కాదు. డే టు డే లివింగ్లో మెకానికల్ విషయాలలో ట్రెడిషన్, మెమరీ అవసరము. అది లేకపోతే మనం భార్యాభర్తలతో కాపురాలు చేయడం అవి ఉండదు, కారు నడపడం చేత కాదు, మీరు ఏ పని చేయలేకపోతారు. ఆఫీస్కి వెళ్ళి నిన్నటి పనిని ఈవేళ కొనసాగింపు చేయాలి కదా, అది కూడా చేయలేకపోతారు. కాబట్టి అక్కడ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్, మైండ్ దాకా కూడా అక్కర్లేదండి. మీరు దేహంతో మొదలుపెట్టండి. మీరు దేహాన్ని తెలుసుకోవడం అంటే ఎనాటమీ కాదు. ఎనాటమీ ఈజ్ మళ్ళీ మెమరీ కల్టివేషనే. మెమరీ కల్టివేషన్, నాలెడ్జ్, ట్రెడిషన్ అదంతా ఎనాటమీ ఈజ్ సేమ్. బట్ ఎప్పుడైతే మీరు మీ దేహమును, ఇంద్రియములను, మనస్సును, మీ స్వరూపమును, ఇవి మీరు దేహాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని అది నేను కాదు అని తెలుసుకోవాలి. మనస్సు నేను కాదని తెలుసుకోవాలి. నేను సత్స్వరూపుడును అని తెలుసుకోవాలి. అక్కడికి వచ్చేటప్పటికి మెమరీ పనికిరాదండి. అక్కడికి వచ్చేప్పటికి మెమరీ పనికిరాదు. మెమరీ బికమ్స్ ఎ హిండ్రెన్స్. అండ్ వాట్ యు కాల్ ట్రెడిషన్ ఈజ్ మెమరీ. తర్వాత ఇంకొక సమస్య కూడా ఉంది దాంట్లో, ముఖ్యంగా తత్వమసి సందర్భంలో. మీరు కల్టివేషన్ ఆఫ్ మెమరీని ఒక ట్రెడిషన్ కింద తయారు చేసి దిస్ ఈజ్ ది ట్రెడిషన్ అని పెట్టుకుంటే మీరు ఆర్ వర్కింగ్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్. అంటే కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. అది ఎందుకో తెలుసిన, ట్రెడిషన్ డివైడ్స్ పీపుల్, తత్వమసి యునైట్స్ పీపుల్. తత్వమసి అంటే ఇక్కడ ఏ చైతన్య ఆత్మ గలదో అది ఏ సర్వప్రాణుల యందు గలదు. ఇట్స్ ఎ యూనిటరీ థింకింగ్. అది యూనిటరీ యునైటెడ్ విషన్. అది వెరాజ్ ట్రెడిషన్ ఇట్ బికమ్స్ ఎ బిలీఫ్. ట్రెడిషన్ సూన్ బికమ్స్ ఎ బిలీఫ్ అండ్ దెన్ ఇట్ బికమ్స్ డివిజివ్, స్టార్ట్స్ డివైడింగ్ పీపుల్. అంచేతనే ఈ ట్రెడిషన్ అన్న వాళ్ళందరూ మీకు డివిజివ్గా ఉంటారు. మీరు చూసుకోండి, వాళ్ళు డివిజివ్గా ఉంటారు. ఎవడైనా ట్రెడిషన్ అన్నాడంటే వాడు తత్వమసికి పనికిరాడు, మిగతావిటికి పనికొస్తాడు. ఈవెన్ మెడిసిన్లో కూడా ఇక్కడ సర్జరీ ట్రీట్మెంట్ లాగా ఉండదు. అమెరికాలో ఎక్కడో రకంగా ఉంటుంది, అక్కడ ఇంకో రకంగా ఉంటుంది. కొన్ని ఇష్యూస్లో ఇక్కడది బాగుంటుంది అక్కడికంటే, మరి కొన్నింట్లో అక్కడిది బాగుంటుంది ఇక్కడికంటే. వాళ్ళ ట్రెడిషన్ వేరు, వీళ్ళ ట్రెడిషన్ వేరు. వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకి బాగు, వీళ్ళ ట్రెడిషన్ వీళ్ళకి బాగు. దాంట్లో మంచిని వీళ్ళు తెచ్చుకుంటారు, దీంట్లో మంచిని వాళ్ళు తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు కొట్లాడుకుంటారు కూడా. ఇట్ వర్క్స్. బట్
మీరు ట్రెడిషన్ అన్నారనుకోండి, మీరు గురువు గారు ఏ గురువు నెంబర్ గురువు ఏ ట్రెడిషన్ అనుకోండి, గురువు బి ట్రెడిషన్కి మీకు పడదు. ఒకే అద్వైతంలో గురువు ఏ శిష్యులకి గురువు బి శిష్యులకి పడదు. ఎందుకని? గురువు ఏకి గురువు బికి పడదు కాబట్టి అంటూ ఇలా తయారవుతుంది. నన్ను ఎవరో అడిగారు, మీరు ట్రెడిషన్ అవునా కాదా? నన్నే కాదని నేను చెప్పాను. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాన్నారు ఆయన, మీరు ట్రెడిషనల్గా కనపట్టలేదని. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అని చెప్పాను. ఐఎమ్ హ్యాపీ దట్ యూ సే దట్ టు మీ. ఐఎమ్ నాట్ ట్రెడిషనల్. యూ సే దట్ అనదర్ 2 times, ఐ డోంట్ మైండ్. బికాస్ ఐ నో వాట్ ఈస్ ఇట్ ఈస్ డివైడింగ్. ఇట్ ఈస్ డివైడింగ్ పీపుల్. నేను ఫ్రీలాన్సర్ని, నాకు అలాగే డివిజన్ నాకు పనికిరాదు. దేర్ఫోర్ ఐఎమ్ నాట్ ట్రెడిషనల్. ఇప్పుడు ఇక్కడ ఏదో అద్వైత వేదాంత సభ అయింది, నన్ను పిలవమని ఎవరో ప్రపోజ్ చేశారు. వద్దండి, ఆయన ట్రెడిషనల్ కాదండి అని ఇంకొకటి ప్రపోజ్ చేశారు. సరిపడిందా మీకు? అర్థమైందా మీకు? దట్ ఈస్ ట్రెడిషన్. కాబట్టి డోంట్ బిలీవ్ దిస్ ట్రెడిషన్ థింగ్. అవుట్ సైడ్ థింగ్స్లో ట్రెడిషన్ హ్యాజ్ ఎ వండర్ఫుల్ వాల్యూ, వీ నీడ్ ఇట్. బట్ ఇన్నర్ థింగ్స్లో ట్రెడిషన్ బికమ్స్ ఎ హిండ్రన్స్. ఇప్పుడు తత్వమసి మీరు జపం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఇట్ బికమ్స్ ఎ హిండ్రన్స్. ఇది నేను సిద్ధాంత పక్షం నుంచి ఆ పూర్వపక్ష వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశాను. బట్ పూర్వపక్షం అయితే ఇలా ఉంది, మాకు ప్రత్యక్షంగా కర్తాభోక్త అనుభవం వస్తుందండి, మీరేమో తత్వమసి ఏంటో ఏదో మొత్తం బ్రహ్మాండంతనే కూడా అన్వయించేటువంటి వాక్యం చెప్తున్నారు. ఎవడి ప్రతి మనిషికి కూడా ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేది సామాన్య జ్ఞానం, అది ప్రధానమవుతుంది తప్ప ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేది సామాన్య జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది తప్ప ఇట్ డజంట్ హ్యాపెన్ ది అదర్ వే అని పూర్వపక్షం. ఓకే, అన్వయం. యతః శ్రుతానుమానజన్మానౌ సామాన్య విషయౌ ప్రత్యయౌ అక్షజః విశేషార్థః ప్రత్యయః అవశ్యం నివారయేత్. కర్త కర్మ క్రియ తెలిసిందండి. కర్త ఏమిటి? అక్షజః విశేషార్థః ప్రత్యయః అని నేను యాడ్ చేశాను. కర్మ ఏమిటి? శ్రుతానుమానజన్మానౌ సామాన్య విషయౌ ప్రత్యయౌ నివారయేత్ క్రియ. శ్రుతానుమానజన్మానౌ సామాన్య విషయౌ యతః ప్రత్యయావక్షజో వశ్యం విశేషార్థో నివారయేత్. వాక్యార్థ ప్రత్యయీ కశ్చిత్ నిర్దుఃఖో నోపలభ్యతే యది వా దృశ్యతే. అది మొదటిది, అది ఒక వాక్యం. ఇక రెండవ వాక్యం, యది వా దృశ్యతే కశ్చిత్ వాక్యార్థశ్రుతిమాత్రతః నిర్దుఃఖోతీతదేహేషు కోతభావోనుమీయతే. అది రెండవ వాక్యం. అంటే ఇది 1.5 శ్లోకం. ఇది 1.5 శ్లోకం. ఏమంటే వాక్యార్థ విచారం చేశాడు. ఈ సభలకి వాక్యార్థ సదస్సు అని పేరు. నేను సలహా చెప్పాను, మీరు వాక్యార్థ సదస్సుగా నడిపించినంతకాలం అదేం ఉపయోగపడదండి, మీరు చదువుకున్న శాస్త్రాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుందుకు ఉపయోగపడుతుంది. సరే, వాళ్ళు ఎవరో సంపన్నులు ఎవరో దాన్ని ప్రమోట్ చేస్తారు కనుక సత్కారాలు ఇస్తారు. నేను వెళ్తే నాకు ఇస్తారు సత్కారం. నేను చేతి మేసేది ఏమి ఉండదు. కడుపు నిండా భోజనం చేయొచ్చు, సత్కారం తెచ్చుకోవచ్చు, సేవ కూడా భుజం మీద వేసుకుని టికెట్ డబ్బులు కూడా వాళ్ళకే వసూలు చేసుకుని రావచ్చు. ఇట్ వర్క్స్ వెల్. కానీ మనం అక్కడ చేసేది ఏమిటంటే వాక్యార్థ సదస్సు చేస్తున్నాం. మీరు వాక్యార్థ సదస్సు చేస్తే ఉపయోగం ఏముంది? వాక్యార్థాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. సంసార దుఃఖం ఏమైనా పోతుందా? పోవట్లేదు. వాక్యార్థ సదస్సులు చేస్తున్నామే తప్ప ఏడాది తర్వాత ఏడాది తర్వాత ఏడాది తర్వాత ఏడాది
అలాగే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 31వ సదస్సు నడుస్తోంది ఇప్పుడు నల్లకుంటలో 31వ సదస్సు. ఆయన మొదటి సదస్సుకు వచ్చారు, 31వ సదస్సుకు కూడా వచ్చారు. ఆయన్ని మీరు కదిలిస్తే ఆయన కష్టాలన్నీ వెళ్ళగొక్కుంటారు. పాపం పెద్ద ఆయన అయిపోయారు. ఒకప్పుడు యవ్వనంలో కొంచెం వయస్సులో ఉన్నప్పుడు దుఃఖించడానికి కూడా ఓపిక ఉండేది. ఇప్పుడు దుఃఖించే ఓపిక కూడా తగ్గిపోయింది. కానీ దుఃఖం మాత్రం అలాగే నవనవోన్మేషంగానే ఉండిపోయింది. రాగద్వేషాలు, దుఃఖం. ఇది మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఆయన పూర్వపక్షం ఏమంటాడు? దీన్ని బట్టి ఏమని తెలిసిందంటే వాక్యార్థ జ్ఞానమును విశేష జ్ఞానము, విశేష ప్రత్యయము, అహంకర్త భోక్త, అహం సంసారి అనే విశేష ప్రత్యయము నిరాకరిస్తోంది అని మనకి తెలిసిపోతుందిగా. అది ఈ వాక్యాన్ని అంతకుముందు శ్లోకంలో పెట్టి అదో 1.5 శ్లోకం, ఇదో 1.5 శ్లోకం చేసుకోవచ్చు. వాక్యార్థ ప్రత్యయీ కశ్చిత్ నిర్దుఃఖో నోపలభ్యతే. వాక్యార్థ ప్రత్యయీ కశ్చిత్ నిర్దుఃఖః నా ఉపలభ్యతే. వాక్యార్థ ప్రత్యయీ వాక్యార్థ జ్ఞానము గలవాడు. అంటే ప్రత్యయం అంటే జ్ఞానం. వాక్యార్థం అంటే తత్వమసి వాక్యము యొక్క తాత్పర్యం, దాని యొక్క జ్ఞానము గలవాడు. కశ్చిత్ ఎవడైనను నిర్దుఃఖః దుఃఖము లేనివాడు అంటే సంసారి కానివాడు అని అర్థం. నా ఉపలభ్యతే కానవచ్చుటలేదు. అమ్మో, ఇది చాలా మంచి టాపిక్ అండి. వాక్యార్థ జ్ఞానం గట్టిగా ఉంది. వాక్యార్థ సదస్సులో పండితుడంటే ఆయనండి పండితుడు అని అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆయనలో సంసారం అలాగే ఉన్నది. ఆ దుఃఖం ఏమీ తొలగిన మాట ఏమీ లేదు. నిర్దుఃఖ నోపలభ్యతే అంటే ఏమైందనమాట? ఈ వాక్యార్థ జ్ఞానము, ఆయన సంపాదించినటువంటి వాక్యార్థ జ్ఞానము, తత్వమసి వాక్యార్థ జ్ఞానము, అది ఏమైపోయింది? ఆయన దుఃఖాన్ని తొలగించుటలేదు. ఎందువల్ల? ఎందుకు తొలగించుటలేదు? ఈ ప్రశ్న వేసుకోవాలక్కర్లేదండి. వాక్యార్థ జ్ఞానము కలిగి కూడా దుఃఖాన్ని ఎందుకు తొలగించుటలేదు? ఈ ప్రశ్న వేసుకోకుండా కాలక్షేపం చేసేస్తుంటే ఎక్కడ కుదురుతుంది? ఈ ప్రశ్న వేసుకోవాలి కదా, ప్రతివాడు వేసుకోవాలి. దానికి సమాధానం వస్తుంది కరెక్ట్గా చూసుకుంటే. నేను సమాధానం చెప్తున్నాను. ఇలా జపం చేసి దాన్ని మీరు తప్పుదారి పట్టించద్దు, దాని నుంచి ఎస్కేప్ అవ్వద్దు. జపం అంటే ఎస్కేప్ అయిపోయినట్టే. జపం అంటే ఎస్కేప్ అవుతాడు. అలా జపం అంటే ఏం చేస్తాడండి? వీళ్ళు మూల కూర్చుని తిప్పుతూ ఉంటాడు, మాల తిప్పుతూ ఉంటాడు. అసలు ఇష్యూ నుంచి తప్పించుకొని పారిపోయినట్టు అవ్వలేదు. అది పలాయనవాదము, అది వర్కౌట్ కాదు. జపం సంగతి వేరే. వాక్యార్థ జ్ఞానం ఉండి కూడా వీడు నిర్దుఃఖుడు ఎందుకు అగుటలేదు? దానికి సమాధానం చెప్పమంటారా? వాడు ఏం చేశాడంటే ఆ వాక్యార్థ, నేను చాలా రెవల్యూషనరీగా చెప్తున్నా, ఇది పోతుంది, నలుగురికి పోతుంది. ఇంగ్లీష్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి పోయేది, తెలుగులో ఉన్నది. రెవల్యూషనరీ అంటే అభిప్రాయం, దీన్ని ఈ విధంగా ఎవరు పరిశీలించట్లేదని నా అభిప్రాయం. ఎవరో కొంతమంది మహాత్ములు పరిశీలించేవారు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఇక్కడ నేను ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నానంటే, వాక్యార్థ జ్ఞానము వీడిని నిర్దుఃఖుణ్ణి ఎందుకు చేయలేకపోతుంది అంటే, ఆ వాక్యార్థ జ్ఞానము ట్రెడిషన్గా మారినది కనుక. అంటే ఇప్పుడు ట్రెడిషన్ గొప్పదని చెప్పడం మాట అలాంటి పెట్టి గురు పూర్ణిమ నాడు ట్రెడిషన్ సమస్యని చెప్తున్నాను నేను, మీరు గమనించారో లేదో. సో ది వాక్యార్థ జ్ఞాన, ద నాలెడ్జ్ హ్యాస్ బికమ్ ద ట్రెడిషన్ అండ్ దేర్ ఫార్ ఇట్ హ్యాస్ బికమ్ ద హిండ్రెన్స్. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ వాక్యం మిమ్మల్ని మీ లోతుల్లోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి. అది ట్రెడిషన్ అయి కూర్చుంటే మీ లోతుల్లోకి అది తీసుకువెళ్ళలేదు. మరి పైగా మీ లోతుల్లోకి అది మిమ్మల్ని తీసుకువెళ్ళలేకపోవడం అటుంచి మీ లోతులలోకి మీరు వెళ్ళుటకు అది ఆటంకము అగును. అది తత్వమసి పర్యాలోచన చేయాలా, తత్వమసి జపం చేయాలా?
తత్వమసి జపం చేస్తున్నాడు అనుకోండి, అది పర్యాలోచనకి ఆటంకం అవ్వదు, అవుతుంది. Therefore the tradition, so when the knowledge takes the shape of tradition, then that knowledge becomes a hindrance. How is that? చెప్పండి మీరు ఇంతమంది కూర్చొని వింటున్నారు మునగాళ్ళు, నాకు చెప్పండి, నేను అన్న మాటకి మీరు సమాధానం చెప్పండి. The knowledge which has taken the shape of tradition, instead of taking you within, has become a hindrance for you to go within. కాబట్టి ఎందుకంటే ట్రెడిషన్ అనేప్పటికీ అది డివిజివ్ అయిపోతుందండి, అది బిలీఫ్ కింద మారిపోతుంది. అంచేతనే నేను అన్నాను, ఊరికే వ్యాసుడు, పరాశరుడు, శక్తి, ఊరికే పేర్లు ఎకరో పెట్టకయా, నువ్వు ఎప్పుడైనా ఎరుగుతువా వాళ్ళని, నీ మేనమామ ఎవడైనా ఉన్నాడు దాంట్లో అని నేను ఒక పాయింట్ చెప్పడం కోసమని ఎంఫటిక్గా చెప్తే, అది తీసుకెళ్ళి ఇంకొకడెవడికో చెప్పాడు ఆయన నా మీద దండయాత్రకు వచ్చాడు, నువ్వు వ్యాసుడిని మేనమామ అన్నావు కదా అని. అంటే నేను పైకి అనలేదు, అన్నది ఇప్పటికే అన్నది చాలు, ఇంకెందుకు అన్నామని. నాకేమనిపించిందో తెలిసిన, నేను వ్యాసుడిని మేనమావ అంటే, మేనమావ కాదంటే ఈయనకెందుకు ఇబ్బంది, ఈయన మేనమావ ఏమన్నానా అని నాకు అనిపించింది. మళ్ళీ ఇంకోసారి అంటే ఏదో మరీ అద్భుతంగా ఉంటుందని అనలేదు నేను. అబ్బే లాభం లేదండి. వేదాంతిక్ ట్రెడిషన్లో చాలా రెవల్యూషన్ అవసరం, లేకపోతే ఆ తత్వమసి అలాగే మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు దాన్ని, ఆ నాలెడ్జ్ని ట్రెడిషన్ కింద తయారు చేసేసారంటే దాన్ని ఒక కండిషన్ కింద తయారు చేసేసారు. కండిషనింగ్ అంటే ఏమిటనమాట, మైండ్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్ని మీరు తయారు చేసి పెట్టారు. ఆ మైండ్ బ్లంట్ అయిపోతుంది అంతే. ఇంకా అది ఇట్ కెనాట్ పియర్స్ ఇన్, దానికి ఆ సూక్ష్మత్వము తొలగిపోతుంది. సూది ఇలా పెడితే దూసుకుపోతుంది. మీరు ఆ సూదిని ఇలా రెండు మొత్తులు మొత్తి దాన్ని బ్లంట్ చేసి పెడితే ఏమవుతుంది, అది వెనక్కి వస్తుంది. అలా అయిపోతుంది అన్నమాట. కాబట్టి వాక్యార్థ జ్ఞానం ఉండి కూడా వాడు నిర్దుఃఖుడు ఎందుకు కాలేకపోతున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, ఆ ట్రెడిషన్ గతం, ఆ వాక్యార్థ జ్ఞానం ట్రెడిషన్గా మారిపోయింది. అంచేతనే వీళ్ళు ఈ వాక్యార్థాన్ని చెప్పేప్పుడు మొగాళ్ళు లోపలికి రండి, ఆడవాళ్ళు గడప బయట కూర్చోండి అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్యార్థ జ్ఞానం అది ట్రెడిషన్ కింద అలా ఉంచేయండి, మీరేం చేయకండి, దాని గురించి కూర్చోండి. ఆ వాక్యార్థ జ్ఞానము ట్రెడిషన్ కింద మారిపోయి డివైడ్ చేస్తుందా లేదా, కులం పెడతాడు. ఇంకా ఇంతకంటే అధ్వానం, చొక్కా ఉప్పుకుని కూర్చోవాలంటాడు. చొక్కా ఉప్పుకుని కూర్చోవాలంటే వేసవికాలంలో అందరూ చొక్కా ఉప్పుకునే కూర్చుంటారు సౌత్ ఇండియాలో, శీతకాలంలో నార్త్ ఇండియాలో చొక్కా తొడుక్కుని కూర్చుంటారు. దీంట్లో నువ్వేమిటి దీంట్లో మధ్యలో ప్రవేశించి తత్వమసి చెప్పవా అంటే అదెందుకు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ తత్వమసి నాలెడ్జ్ దాని గతి ఎక్కడికి చేరిందో తెలిసిందా? ట్రెడిషన్, బిలీఫ్ అవి ఆ రకంగా తయారు చేసి పెడతాయి, డివైడ్ చేస్తాయి పీపుల్ని. డివైడ్ చేసి ఆగదండి, పీపుల్ మధ్యన శత్రుత్వాన్ని క్రియేట్ చేస్తాయండి. శత్రుత్వం క్రియేట్ అవుతుంది నిజంగా. అమేజింగ్. మొన్న నేను ఎక్కడికో సత్సంగానికి వెళ్ళాను. నా సత్సంగం అక్కడ ఫిక్స్ అయింది, 15 రోజులు అంటే ఫిక్స్ అయింది. నేను వెళ్ళి సక్సెస్ఫుల్గా చేసుకునే వచ్చాను. అది ఒక హాలు బుక్ చేసుకుని వాళ్ళు అక్కడ ఫైనలైజ్ చేసుకున్నారు. అది వేదాంత సొసైటీ హాలే, వేదాంతం చెప్పుకునే హాలే. అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు పబ్లిక్కి నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆ హాల్ వాళ్ళు అడిగారు, ఏమండి ఈ స్వామి పేరు మేము ఎప్పుడు వినలేదు, ఈ స్వామి టీవీ అని మీరు అంటున్నారు, ఎవళ్ళు ఈ స్వామి అని అడిగారు. అని ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళని అడిగారు. వచ్చిందిగా సమస్య, వచ్చిందిగా ఫలానా, అయితే మేము హాల్ ఇవ్వండి అని చెప్పారు. మీకు అర్థమైపోయింది కదా. దెర్ఫోర్ ఈ ట్రెడిషన్ వాళ్ళు నా ముఖం ఎరగరు. ఫలానా అనేప్పటికీ వీ డోంట్ వాంట్ దాట్. వాళ్ళకేదో వాళ్ళకుండే ఇబ్బందులు ఏవో వాళ్ళకు ఉన్నాయి, అలా ఉంటుంది. ట్రెడిషన్ అనేప్పటికీ డివైడ్స్ పీపుల్ అండ్ దట్ ఈజ్ అవుట్వర్డ్లీ. ఇన్వర్డ్లీ ఏమిటవుతుందో తెలిసిన డీప్ డిస్కవరీ ఆఫ్ ది ట్రూత్. మీరు మీ లోపల సత్యాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి, సదస్మి అని ఆవిష్కరించుకోవాలి. ఆ ఇట్స్ ఎ డిస్కవరీ. మీరు ట్రెడిషన్ అంటే ఇంక డిస్కవరీ ఏముంటుందండి?
కాబట్టి ఆ డిస్కవరీ ఆఫ్ ట్రూత్ని అది ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు శ్వాసని పరిశీలించమంటే బుద్ధుడు చేశాడు ఆ పని, బుద్ధుడి తర్వాత ఆనందుడు చేశాడు అని మీరు ట్రెడిషన్ ఏకరవు పెడితే శ్వాసనేం పరిశీలిస్తారు? యూ హ్యావ్ టు ఎగ్జామిన్ శ్వాస అండ్ డిస్కవర్ వాట్ ఇట్ ఈస్. దానికి ట్రెడిషన్ బికమ్స్ ఎ హిండ్రన్స్. డిస్కవరీ ఆఫ్ ట్రూత్, దానికే మరో పేరు గాడ్, ఈశ్వర. సో గురు పూర్ణిమ నాడు అంటున్నాను మీకు, మీరు ఈశ్వరుని తెలుసుకోవాలనుకుంటున్నారా, ట్రెడిషన్ని రక్షించాలనుకుంటున్నారా? వాట్ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ గోల్? ఇవేమీ లేవు, సుఖంగా భోజనం చేసి నిద్రించాలనుకుంటున్నారు, అదే ఇది అక్కర్లేదు, అదే అక్కర్లేదు. కాబట్టి మీరు వాట్ ఈజ్ యువర్ గోల్? ఇఫ్ యువర్ గోల్ ఈజ్ టు ప్రొటెక్ట్ ట్రెడిషన్, గో అండ్ జంప్ ఇన్ ది లేక్. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ వేదాంత స్టూడెంట్, యు ఆర్ నాట్ ఎ వేదాంత స్టూడెంట్. నువ్వే ట్రెడిషన్ని రక్షించేది, చుట్టూ కంచి కట్టి ఆ లోపల పెట్టి ట్రెడిషన్ని దానికి పూజ చేస్తూ జపం చేస్తూ నువ్వు ట్రెడిషన్ని రక్షిస్తావు. యూ మస్ట్ బి సంథింగ్ ఐ డోంట్ నో ఏమన్నారా. దిస్ ఈజ్ హౌ ది కాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్ హ్యావ్ బికమ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ రియల్లీ. కాబట్టి ట్రెడిషన్ని రక్షించడం కాదు చేయాల్సిందే, యూ హ్యావ్ టు డిస్కవర్ వాట్ ఈస్ ది ట్రూత్. ఇది దీని బిల్డప్ ఇచ్చి చెప్తున్నా. టు డిస్కవర్ వాట్ ఈస్ ది ట్రూత్, మీరు ఈ బర్డెన్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ కాల్డ్ ట్రెడిషన్, దాని నుంచి మీరు ఫ్రీ అవ్వాల్సి ఉంటుంది. వెన్ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ ది సో కాల్డ్ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్, ఏది నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, నేను పంజాబీని, మద్రాసీని, నేను ఇండియన్ అని, ఇది అన్ని బ్యాక్గ్రౌండ్స్ని పక్కన పెట్టాల్సినట్టుగా ద సో కాల్డ్ ట్రెడిషన్ బ్యాక్గ్రౌండ్ను కూడా పక్కన పెట్టినప్పుడు మాత్రమే మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ది మైండ్ బికమ్స్ ఫ్రీ, ఓపెన్, షార్ప్, క్రియేటివ్, అండ్ దెన్ యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్ యాజ్ ద ప్యూర్ బీయింగ్ తత్వమసి. అప్పుడు సంసార దుఃఖం అనేది మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించదు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ ఊరికే ట్రెడిషన్ అని అల్లరి చేస్తే ఏమైనట్లు. వాక్యార్థ ప్రత్యయైకశ్చిత్ నిర్దుఃఖో నోపలభ్యతే. అక్కడికి 1.5 వెర్స్ శ్లోకమైనది. తర్వాత 1.5 వెర్స్ తర్వాత చూద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.